హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరిల్లు. ఈరోజు నేను నెల్లూరు చేపల పులుసు చేస్తున్నానండి. నెల్లూరు చేపల పులుసు అంటే చాలా ఫేమస్, టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు చేపల పులుసుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. 3 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. 3 టొమాటోలు కట్ చేసి పెట్టుకోవాలండి. 2 మామిడికాయలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలండి. చేప ముక్కలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఈ చేపలో శనగ కూడా ఉందండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల ధనియాలు వేసుకోవాలండి. వేసుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగిపోయినాయండి, పక్కన పెట్టుకుందామండి చల్లారడానికి. ఇప్పుడు ఒక బాంటీ పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. చేపల పులుసు కదండి, కొంచెం ఎక్కువే పడుతుంది. కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా మగ్గడానికి 2 టీ స్పూన్ల కల్లుప్పు వేస్తున్నానండి. వేసి ఫ్రై చేసుకోవాలండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ క్లిక్ చేసి ఆల్ ప్రెస్ చేయాలండి. అప్పుడే నేను ఏదైనా వీడియో పెడితే మీ దాకా నోటిఫికేషన్ వస్తుందండి. ఇవి వేగుతుండగానే కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. అవి వేగేలోపు కొంచెం చింతపండు నానబెట్టుకుందామండి. శుభ్రంగా ముందు కడుక్కొని అప్పుడు నానబెట్టుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయినాయండి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 3.5 టీ స్పూన్ల కారం, వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదండి, అది మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలండి. ఆ మసాలా ఇలా అయ్యేలా పౌడర్ చేసుకోవాలండి. మెత్తగా పౌడర్ అయిపోవాలి. ఇప్పుడు ఆ పౌడర్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు నానబెట్టిన చింతపండు నుండి చింతపండు రసం తీసుకున్నానండి. ఆ రసం వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇది మరుగుతున్నప్పుడే మనం ఉప్పు కారం ఏమైనా పడుతుందేమో చూసుకోవాలండి. నాకు కొంచెం సాల్ట్ తక్కువైందండి, ఇంకొక టీ స్పూన్ కల్లుప్పు వేసుకున్నానండి. పులుసు కొంచెం మరిగిన తర్వాత అప్పుడు చేప ముక్కలు వేసుకోవాలండి. చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి గుడ్డతో ఆ బాంటీని తిప్పుతూ ఉండాలండి. అప్పుడు కొంచెం పైకి కిందకి వెళ్తాయండి.
గరిటితో కలిపితే ఆ ముక్కలు విరిగిపోతాయండి. అందుకని ఒక గుడ్డ తీసుకొని ఆ బాంటీని అటు ఇటు కదిపితే కొంచెం ముక్కలు సెట్ అవుతాయండి. ఒక 5 మినిట్స్ చేప ముక్కలు ఉడికిన తర్వాత కొంచెం కొత్తిమీర, కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేసుకొని ఒకసారి బాంటీని తిప్పుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు మీకోసం ఒక మంచి టిప్ అండి. పెరుగులో 2 స్పూన్లు పంచదార కలుపుకొని తింటే శరీరానికి వెంటనే శక్తి వస్తుందండి. మూత్రాశయ సంబంధ సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఉడకనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. బాగా ఉడుకుతున్నప్పుడు శన ఉంది కదండి, శన తీసుకొని పులుసులో వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒకసారి బాంటీని తిప్పుతూ కలుపుకోవాలండి. శన వేసాం కదండి, ఇంకొద్దిసేపు మనం మూత పెట్టుకొని ఉడకబెట్టుకుందామండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. నెల్లూరు చేపల పులుసు ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మామిడికాయ ముక్క కూడా బాగా ఉడికిపోయిందండి. శన కూడా బాగా ఉడికిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసుకుందామండి. నేను దీన్ని సర్వ్ చేయట్లేదండి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు తీస్తే ముక్కలు ఇరిగిపోతాయండి. అందుకని నేను ఇప్పుడు సర్వ్ చేయట్లేదు, ఇలా దీంతోనే వదిలేస్తున్నానండి. చల్లారిన తర్వాత పులుసు ఇలా ఉందండి. ఇప్పుడు రైస్ ప్లేట్లో సర్వ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.